అధికారంలో ఉన్నవారు గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి కేసులు నమోదు చేసినప్పుడు అది నిరూపించి అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు పడేలా చేయటం, వారి వలన ప్రభుత్వానికి లేదా రాష్ట్రానికి జరిగిన నష్టం తిరిగి రాబట్టినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఎక్కడా ఈ విధంగా జరగటం లేదు. చాలా అరుదుగా దోషులకు శిక్షలు పడుతూ ఉంటాయి. పడినా తాము నిర్దోషులమని, రాజకీయ బాధితులమని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందగలుగుతున్నారు. అవినీతి పరులపై కేసులు నమోదు చేసిన వ్యవస్థలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందున ఆ కేసులు అధికార పార్టీలకు రాజకీయ ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. అందువల్లే అవినీతికి పాల్పడిన వారు చాలా ధైర్యంగా అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలని ప్రజలను నమ్మించగలుగుతున్నారు. అధికారంలోకి మళ్ళీ రాగలుగుతున్నారు. అంటే అవినీతి జరిగిందని ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థలకు, మీడియాకు, ప్రజలకు అందరికీ తెలుసు. కానీ దోషులకు శిక్షలు విధించలేకపోవటం వల్లనే అవినీతి పరుల చేతికే రాజ్యాధికారం లభిస్తోందని, ఆ ధైర్యంతోనే వారు మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. కనుక ఇప్పుడు ఎంత పెద్ద అవినీతి కేసులో చిక్కుకున్నా రాజకీయ నాయకులు ఎవ్వరూ ఇప్పుడు భయపడటం లేదు. పైగా జైలుకు వెళ్లటం వల్ల ప్రజల సానుభూతి కూడా పొందవచ్చని గ్రహించారు. కనుక అరెస్టు చేసుకోమని సవాళ్లు కూడా విసురుతున్నారు. ఇప్పుడు ఈ కేసులు, విచారణలు అన్ని రాజకీయ కాలక్షేపంగా మిగిలిపోతున్నాయి. ఏపీలో మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ని సిట్ అధికారులు నిన్న విచారణ జరిపారు. ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా చేసిన ఆయన్ని విచారణ చేశారు కనుక తర్వాత జగన్కి నోటీస్ ఇస్తారని అప్పుడే కొందరు సంతోషపడుతున్నారు. కానీ ఇస్తే వస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తే అది మీడియాకి మరో సంచలన వార్తగా చెప్పుకోవటానికి పనికొస్తుంది తప్ప మరేమీ కాదు అని పాత కేసులు చెప్తున్నాయి కదా.